వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను మీకు ఈరోజు ఒక స్పెషల్ థింగ్ ఒకటి చూపిస్తాను అండ్ ఇది చాలా చాలా ఓల్డ్ థింగ్ అనమాట. అండ్ అలాగే దీన్ని మనం ఇప్పుడు రీమోడిఫై చేద్దామన్నమాట, రీక్రియేట్ చేద్దాం. సో కొన్ని డిఫరెంట్ ఐడియాస్తో అండ్ ఇది రిలేటెడ్ టు మై మామ్. సో ఇది మన ఎంగేజ్మెంట్కి వాళ్ళ అత్తవారు ప్రజెంట్ చేశారంట. సో ఇది ప్రధానం రోజు ఎవ్రీ గర్ల్ విల్ గెట్ ఇట్ కదా. సో ఏంటి అంటే 26 ఇయర్స్ అవుతుంది దీని లైఫ్ టైం ఇప్పటికీ. సో ఇప్పటికీ అది చెక్కు చెదరలేదు, బాగుంది. బట్ జస్ట్ మనం రీమోడిఫై చేద్దాం అండ్ దట్ థింగ్ ఏంటో చూద్దాం పదండి. ఎస్, దిస్ ఈజ్ ద థింగ్. సో మీరు చూడొచ్చు, చాలా ఓల్డ్ అయిపోయింది బట్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. క్లిప్స్ కూడా బాగున్నాయి అండ్ హియర్ దెర్ ఈస్ అ మిర్రర్ ఇన్సైడ్ అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ మేకప్ కిట్ అనమాట. ఇందులో ఏవేవో ప్రొడక్ట్స్ వేసిస్తారు కదా, అది లేడీస్ థింగ్స్ అన్నీ వేసిస్తారు కదా, అదనమాట ఇది. అండ్ సో ఇదంతా ఇట్లా డ్యామేజ్ అయిపోయింది బట్ ఓల్డ్ థింగ్ అయినా ఇప్పటికీ స్టిల్ చాలా చాలా బాగుంది. చూడండి, ఇది మా మమ్మీకి అనమాట, వాళ్ళ అత్తవారు ప్రజెంట్ చేశారు ఎంగేజ్మెంట్ రోజు. సో దిస్ ఈజ్ ద థింగ్. సో ఫైనలీ అంతా క్లియర్ చేశాక ఓల్డ్ స్టఫ్ అంతా ఇన్సైడ్ ఇట్లా ఉంది మనకి. ఇంకా క్లియరింగ్ అనేది చేయాలి. ఇదన్నమాట డస్ట్ దీనిపైన వచ్చిందంతా. గైస్, ఇదంతా ఎందుకు చేస్తున్నాను ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఈ ప్రధాన బాక్స్ మేకప్ కిట్ మళ్ళీ రీక్రియేట్ చేసి మా మమ్మీకి వాళ్ళ యానివర్సరీ రోజు ప్రజెంట్ చేయాలి అనుకుంటున్నా. సో అందుకే నాకు ఈ ఐడియా వచ్చింది. ఆ బాక్స్ ఎప్పటి నుంచో అలానే ఉంది. సో కొంచెం ట్రెడిషనల్ లుక్తో రీక్రియేట్ చేద్దామని అనుకుంటున్నా. జస్ట్ ఆ కోలం డిజైన్లా ఉంటుంది బట్ కోలం డిజైన్ కాదు. అండ్ అలాగే కొంచెం వింటేజ్ లుక్ ఇచ్చి రీమేక్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇలా చేద్దాం, ఏం చేద్దాం అని కొంచెం గూగుల్లో సర్చ్ చేసిన నాకు కొన్ని డిజైన్స్ అయితే వచ్చాయి. క్లేస్తో కొంచెం ఐడియాస్ వచ్చాయి అండ్ అలాగే గోల్డెన్ గ్లిటర్స్తో కొంచెం ఐడియాస్ వచ్చాయి. బట్ ఫైనలీ నాకైతే అంత చాలా టైం అయితే లేదు. నేనైతే ఫైనల్లీ గోల్డెన్ గ్లిటర్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, కోలం డిజైన్స్ బ్లౌజెస్ పైన అన్నిటిపైన వేస్తున్నారు. సో అది వేద్దాం, అది ట్రై చేద్దామని నేను గోల్డెన్ గ్లిటర్స్ అనేవి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన. సో నాకైతే డెలివరీ అయితే త్వరగానే వచ్చింది, ఇన్ టైంలోనే. అండ్ ఆ గోల్డెన్ గ్లిటర్స్ మనకి ఈజీగా ఎలా అంటే అట్లా జస్ట్ లైక్ మెహందీ కోన్స్ ఉంటాయి కదా, ఆ టైప్ నేను తీసుకున్నా. సో చాలా ఈజీగా నాకు ఫ్లెక్సిబుల్గా అయింది అనమాట. డిజైన్స్ అన్నీ ప్రాపర్గా వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బాక్స్ ఓవరాల్లీ బ్లాక్ కలర్ ఇచ్చేసిన. సో అది బ్లాక్ కలర్ ఇచ్చేటప్పుడు మనకి గోల్డెన్ గ్లిటర్ అనేది హైలైట్ అవుతుంది కదా, అందుకని నేను బ్లాక్ కలర్ ఓవరాల్ ఎక్కడ గ్యాప్ లేకుండా ఇచ్చేసి అది ఒక 1 డే అలా డ్రై పెట్టేసిన. గైస్, ఇది గోల్డ్ మెటాలిక్ గ్లూ అనమాట. సో ఇది ఉంది బాక్స్ మీద. నేను పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసేసిన. నెక్స్ట్ డే మనకి బాక్స్ అంతా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత చెప్పినా కదా, గోల్డ్ మెటాలిక్ గ్లూ అనేది తీసుకొని నేనైతే పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసిన. జస్ట్ మనకి మెహందీ ఏ టైప్లో వేస్తామో అదే టైప్లో అలా మనం ప్రొసీడ్ అయిపోవాలి. అండ్ దట్టు కొంచెం మనం ఏమంటారు పేషెన్స్తో వేసుకోవాలి, ఎందుకంటే అది ఓవరాల్గా మనకి కంటిన్యూషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. స్పీడ్గా ప్రాక్టీస్ అయిన వాళ్ళు ఈజీగా వేస్తారు, బట్ లేని వాళ్ళు కొంచెం స్లోగా అట్లా వేస్తే అదే మనకి
ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. అండ్ నేను సింపుల్ డిజైన్ అనేది ట్రై చేస్తున్నాను, ఎందుకంటే నాకు అలవాట్లేదు కాబట్టి నేను సింపుల్ డిజైన్ అనేది గూగుల్‌లో సెర్చ్ చేసుకొని అదే నేను డ్రా చేద్దామని అనుకున్నా. అండ్ దట్ ఆ ప్లేస్ అనేది మనకి ఈక్వల్‌గా అంటే చూడ్డానికి అందంగా కనిపించాలి కాబట్టి నేను సింపుల్ డిజైన్‌ని సెలెక్ట్ చేసుకున్నా. చూడండి ఇక్కడ మనకి లుక్ వైజ్ బ్లాక్ పైన గోల్డ్ ఆ షైన్ అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది గదా! అందుకని నేను బ్యాక్‌గ్రౌండ్ అంతా బ్లాక్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్. అండ్ పైన గోల్డ్ అని ఫిక్స్ అయినా. అండ్ ఇది మనకి చూడ్డానికి కూడా ఏంటంటే వింటేజ్ లుక్‌ని క్రియేట్ చేస్తుంది గదా! దట్ టూ ఇట్ ఈస్ ట్రెడిషనల్ లుక్ కూడా ఇస్తుంది. అందుకే నేను ఈ 2 కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. అండ్ పైనొచ్చేసి నేను ఓవరాల్ ఓన్లీ 2 కలర్సే యూజ్ చేసిన. రిమైనింగ్ ఏ కలర్ కూడా నేనసలు టచ్ చేయలేదు. సింపుల్‌గా ఉండాలి, ఎలిగెంట్ లుక్ ఉండాలని చెప్పేసి. సో, ఇదనమాట. అండ్ ఇట్లా గ్లిటర్ ఆ కోన్స్ విషయానికొస్తే నేనిది ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసిన. అండ్ ఇవి నాకు బ్యాగ్‌కి 6 ఎన్నో వచ్చినాయి. బట్ ఈ బాక్స్‌కి పెయింటింగ్ చేసేటప్పుడు నాకు అట్‌లీస్ట్ 1 కూడా కంప్లీట్ కాలేదు ఓవరాల్‌గా. 1 కూడా రిమైనింగ్ ఇంకా స్టిల్ మనకి మిగిలిపోయింది. పైన ఓపెనింగ్ క్యాప్ ప్లాట్‌ఫార్మ్ అయితే కంప్లీట్‌గా చేసేసిన. చూడొచ్చు చాలా క్లాస్ లుక్ వచ్చింది గదా! అండ్ సైడ్స్‌కి కూడా యాక్చువల్‌గా నేనేం అనుకోలేదు. బట్ వేస్తే బార్డర్ వైస్ వేస్తే బావుంటదేమో అని చెప్పి అట్లా ట్రై చేస్తున్నా. ఓవరాల్ సైడ్స్ టాప్ అండ్ బాటమ్ అంతా కంప్లీట్‌గా వేసిన. చాలా క్లాస్ లుక్ వచ్చింది. అండ్ ఇది నేను లోపల మన ట్రెడిషనల్ వైస్ చూసుకుంటే బ్యాంగిల్స్ అండ్ తిలకము, కాటిక ఇయన్నీ పెట్టి మా మమ్మీకి మళ్ళీ నేను ప్రెజెంట్ చేసినా అనమాట. బట్ అంతా క్రియేట్ చేశాక సర్ప్రైజ్ చేద్దామని చెప్పి తన రూమ్‌లో కూడా పెట్టాను. ఆ తర్వాత కంటిన్యూషన్ వీడియో అనేది నేను క్యాప్చర్ చేయలేదు. అది కుదరలేదు. అండ్ ఫైనల్లీ ఏంటంటే షీ నెవర్ ఫైండ్ హూ గిఫ్టెడ్ టు హర్ అనేది. యాక్చువల్లీ మై ఫాదర్ గిఫ్టెడ్ అనుకుంది ఫస్ట్. తర్వాత ఏంటి అంటే మళ్ళా నేననుకుంది. బట్ ఫైనల్లీ చెప్పేసిన నేననేసి. కానీ ముందు మాత్రం డ్యాడీ అనుకుంది గిఫ్ట్ చేశారని. బయట గాజులు, కాటుక, బొట్టు ఇయన్నీ కొనేసి గిఫ్ట్ చేశారనుకుంది. ఆ తర్వాత మళ్ళీ నేనని ఫిక్స్ అయిపోయిందనమాట. ఫైనల్‌గా షీ హ్యాపీ విత్ దట్ పర్టిక్యులర్ బాక్స్ అనమాట. ఎందుకంటే తన మ్యారేజ్ టైమ్ అప్పుడుది మళ్ళీ రీక్రియేట్ చేసి ఇస్తే అది కొంచెం డిఫరెంట్ ఫీల్ కదా! సో, షీ ఈజ్ హ్యాపీ విత్ దిస్. ఫైనల్‌గా రీక్రియేట్ చేశాను. సింపుల్‌గా ప్లెజెంట్‌గా ట్రెడిషనల్ లుక్ లాగా అన్ని విధాలుగా ప్రాపర్‌గా వచ్చింది. ఫైనల్లీ మనం తీసుకున్న ఓల్డ్ ప్రధానం మేకప్ చేంజ్ చేసేసాం. సో మీకు కూడా చూడాలని ఉంటే సో ఇట్స్ హియర్ ఇట్ ఈస్. సో యా టోటల్గా చేంజ్ అయితే అయింది, చూడొచ్చు మీరు కూడా. ఫ్రంట్ ఇది అండ్ సైడ్స్ ఇట్లా వేసిన. టాప్ ఫైనల్గా బాగుంది కదా, చాలా చాలా బాగా వచ్చింది అవుట్పుట్. గుడ్ ఉంది కదా. ఇది గాయ్స్ మేకప్ బాక్స్ ఆర్ ప్రధానం బాక్స్ రీక్రియేషన్. సో, మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని ఫస్ట్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ గివ్ మీ యువర్ సపోర్ట్ ఆల్వేస్. బాయ్.